మేడ్చల్ జిల్లా ఫిర్జాదీగూడ పంచవతి కాలనీలో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రజాధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లను ఏడాదిగా ఎవ్వరికీ కేటాయించకుండా ఇప్పుడు కూల్చుడేందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఫిర్జాదీగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి. లేకుండా పనిచేస్తున్నామనేసి గొప్పలు చెప్పుకునే ఈ మాజీ మంత్రి గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతా ఉన్నాం. విరామం లేకుండా మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? విరామం లేకుండా టూర్లు తిరగడం తప్పితే మీరు చేసింది ఏం లేదు. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కట్టి గత 2 సంవత్సరాలు నరైతా ఉంది. ఆ టెండర్లు పాస్ చేసిరు, తీర్మానాలు చేసుకున్నారు, కట్టిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ అనేసి ఈరోజు కూలగొడతా ఉన్నారు. ఈ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గత లాస్ట్ మంత్లో కూడా కూలగొట్టినప్పుడు మేము ఒకటే మిమ్మల్ని అడిగింది, మీకు ఎన్ఓసీలు ఎవరు ఇచ్చారు, కట్టమనేసి టెండర్స్ ఎవరు ఇచ్చారు, మీకు ఈ ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయమనేసి ఎవరు చెప్పారు? మీరు కట్టి ఇన్ని రోజులు అవుతుంది, ఎవరికన్నా అది అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి పనికొస్తుందా, ఎవరికి ఉపయోగపడుతూ ఉన్నది? మధ్యాహ్నం టైంలో పోతే కుక్కలు నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ కుక్కలతోటి మాకు ఆమె ఉంది అనేసి మేము అడుగుతూ ఉంటే కుక్కలు పట్టుకోవడానికి మా దగ్గర బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ ఏమో ఇట్లా కట్టి కూలగొట్టుడు. ఇక్కడ పార్కులల్లో మేము డెవలప్ చేసినామనేసి అంటారు. గత సంవత్సరంన్నర కింద వేసిన ఏదైతే మీరు ఎక్సర్సైజ్ సంబంధించినవి మీరు మిషనరీ పెట్టారు, అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయి చూస్తున్నారా మీరు?